మహాగణుడా, మహాకనికరింగల దేవ, మీ అపారమైన ప్రేమకు వెళ్ళని స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయకాలంలో తండ్రి మరొక పర్యాయము మీ పాదాల సన్నిధిలో మీ అమూల్యమైన నామాన్ని స్మరించుకునే గొప్ప భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు, కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. ఇప్పటి వరకు తండ్రి నీ పిల్లలుగా పాటలు పాడి నీ నామాన్ని మహింపరిచున్నాయి. ఇదిగో మా ఆత్మీయ జీవితానికి ఏ మాటలు అయితే అవసరమో తండ్రి, వాటిని నాయన నీ పాదాల సన్నదులు తండ్రి మేమందరూ విని నాయన మా ఆత్మీయ స్థితిని మెరుగుపరుచుకునే గొప్ప భాగ్యాన్ని దయచేస్తారని నమ్మచ్చు. ఇదిగో మీ లేఖనాలు పరిశోధన చేస్తుండగా తండ్రి మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని మా అందరికీ దయచేయండి. నిలబడిన మమ్మల్ని మరుగు చేసి ఇదిగో మీరే మా అందరి ద్వారా తండ్రి మహిమ పొందుతారని నమ్మచ్చు. మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో అడిగి వేడుకుని పొందుకునే నామం తండ్రి, ఆమేన్. మరి మొదటగా ఈ అవకాశం ఇచ్చినటువంటి కన్నతండ్రి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటూ కూడి వచ్చిన మీ అందరు కూడా ప్రభు పెట్టిన వందనాలండి. ప్రియమైన దేవుని వాళ్ళారా, మరి ఈ సంవత్సరంలో ఇది చివరి ఆదివారం. చివరి ఆదివారానా? మరొక సంవత్సరంలోనికి మనం ప్రవేశించుచుండగా, అంటే ఈ సంవత్సరంలో చాలా ప్రణాళికలు మన దేవుని కొరకు గత సంవత్సరంలో నిశ్చయించుకొని మరి ఈ సంవత్సరము ఎంతవరకు మనం అభివృద్ధి చెందాము ఏంటి, అలాగే ఎంతవరకు మన ఆత్మీయ జీవితాన్ని మెరుగుపరుచుకున్నాము, భవిష్యత్ కాలంలో మన యొక్క ప్రణాళికలు ఏంటన్నది మనము 31న ఆ రోజు ప్రేయర్ ఉంటుంది కనుక ఈ రెండింగ్లో ఒక నిర్ణయం తీసుకొని దేవునిలో ఇంకా ఉన్నతంగా ఎదగడానికి మనం ప్రయత్నిద్దాం. మరి ఈ దినం కొరకు మనం కొన్ని లేఖనాలు మనం పరిశీలన చేసుకొని చుండగా, మొదటగా అంటే ఐగుప్తు ప్రయాణములో ఇశ్రాయేలీలు నిత్యరాజ్యానికి ఒక సూచనగా ఉన్నట్టుగా మనం ఆలోచన చేసినట్లయితే, అంటే దేవుడు వారికి ఏం చెప్తున్నాడు, వారి ప్రయాణం ద్వారా మనకి ఏమి నేర్పించబోతున్నాడు మనం ఆలోచన చేస్తే, ఇదిగో కొరింథీయులు రాసిన పత్రికలో మనం ఏం చూస్తాం అక్కడ, అంటే అందరూ కూడా నీటి ద్వారా బాప్తిసం పొందారు, వారందరూ కూడా ఒకటే ఆహారాన్ని భుజించారు అని మనం కొరింథీ పత్రికలో మనం చూస్తాం. కొరింథీ పత్రికలో మనం చూస్తాం మోషే ద్వారా అందరూ కూడా నీటిలో బాప్తిసం పొందిరి. మరి అరణ్య ప్రయాణంలో వారు మన్నాను ఒకే ఆహారాన్ని భుజిస్తున్నట్టుగా మనం చూస్తాం. అయితే ప్రియమైన దేవుని వాళ్ళారా, అక్కడ కొన్ని విషయాలు మనం పరిశీలన చేస్తే అసలు దేవుడు ఎందుకు ఇలా రాయించాడని దాని గురించి మనకు అర్థమవుతుందండి. అంటే దీని ద్వారా మనకి ఏమైనా నేర్పించాలనుకుంటున్నాడా అని మనం ఆలోచన చేస్తే చూడండి, యెహోషువ గ్రంథము 4వ అధ్యాయము, యెహోషువ గ్రంథము 4వ అధ్యాయము చూడండి 6వ వచనం నుంచి చదువుదాం. ఇక మీదట మీ కుమారులు ఈ రాళ్ళు ఎందుకని అడిగినప్పుడు మీరు యెహోవా మందస్సం ఎదుట యోర్దాను నీళ్లు ఏకరాశిగా అగుపడును, అది యోర్దానును దాటిచుండగా యోర్దాను నీళ్లు ఆపబడిన గనుక ఈ రాళ్ళు చిరకాలము వరకు ఇశ్రాయేలీయులకు జ్ఞాపకార్థముగా ఉండినని వారితో చెప్పవలను, అది మీకు ఆనవాలయ్యుండును. అంటే ఈ ఇశ్రాయేల్ ప్రయాణంలో మరలా వీరందరూ కూడా కనాను దేశానికి చేరడానికి యోర్దాను నది అడ్డొచ్చింది. ఇప్పుడు యోర్దాను నది దాటికి వెళితే అక్కడ ఎరుకో పట్టణం ఉంటుంది, దాన్ని జయించుకున్న తర్వాత కనాను వీళ్ళంతా వాళ్ళు స్వాస్థ్యాన్ని పొందుకోబోతారు. ఇప్పుడు యోర్దాను దాటడానికి మరి అక్కడ ఐగుప్తు నుంచి వారు ఎర్ర సముద్రాన్ని ఎలా దాటారు? మోషే అక్కడ నిలబడి చేతులెత్తి ప్రార్థించిన వెంటనే నీళ్ళంతా కూడా ఎలా మారిపోయినాయండి?
ఎలా మరి అంటే వారు ఒక ఆరిన నేల కనిపించింది. సముద్రం అంటే ఇటుపక్క గోడ, ఇటుపక్క గోడ, మధ్యలో వీరు ఏం చేస్తున్నారంటే ఇశ్రాయేలు అందరూ కూడా ప్రయాణమై వచ్చేస్తున్నారు. అవునా కదా? ఇశ్రాయేలు అందరూ కూడా ప్రయాణమై వచ్చేస్తున్నారు. ఇప్పుడు సేమ్ ప్యాటర్న్ మళ్ళీ రిపీట్ అవుతున్నట్టుగా కనిపిస్తుందా? మోషే దగ్గర వారందరూ కూడా రక్షింపబడుతున్నారు. నీటి ద్వారా వారు ఏమవుతున్నారు? బాప్తిసం పొందుకుంటున్నారు. మరలా యోర్దాను నది దగ్గరకు వచ్చేసరికి వీళ్ళు మరలా సేమ్ ప్యాటర్న్ రిపీట్ అవుతుంది. అయితే అక్కడ మోషే ఒకడే నిల్చుని ప్రార్థించాడు దేవుడికి. మరి ఇక్కడికి వచ్చేసరికి ఏం చేస్తున్నారు? మందసాన్ని యాజకులు నీరు తగిలిన వెంటనే, నీటిలోకి వెళ్ళిన వెంటనే ఇప్పుడు ఏమవుతుందంటే నీరంతా ఏకరాశిగా మారిపోయింది, ఎండిపోయింది. ఇప్పుడు ఈ ప్రజలందరూ కూడా ఇది అవతల నుంచి యువతలకి ప్రయాణమై వచ్చేసి, అంటే వీరు ఎంతసేపు అయితే అక్కడ ఉన్నారో నీళ్ళంతా కూడా ఆరిన నీళ్ళగా మారిపోయింది. మరి అక్కడ నుంచి వీరు ఒడ్డుకు వచ్చిన వెంటనే, ఇశ్రాయేలు అందరూ ఒడ్డుకు వచ్చిన వెంటనే ఇదిగో యాజకులు పొడి నీళ్ళ మీద ఎప్పుడైతే కాలు పెట్టారో మరలా యథావిధిగా అది పారినట్టుగా మనం చూస్తాం. అక్కడ ఇదిగో ఎప్పుడైతే మోషే అవతలకు వచ్చాడో మరలా ఈ ఐగుప్తు సైన్య సమూహం అంతా కూడా, ఫరో రథాలన్నీ కూడా నీటిలో యథావిధిగా మునిగిపోయినట్టుగా మనం చూస్తాం. ఏంటి అక్కడ ఆశ్చర్య సంఘటన ఐగుప్తీలందరికీ అదొక కనువిప్పుగా ఉంటే, ఇదిగో ఇక్కడ వచ్చేసరికి చూడండి 5వ అధ్యాయంలో, వారి దాడి చూడగా ఇశ్రాయేలు ఎదుట నుండి యెహోవా యోర్దాను నీళ్లు ఎండి చేసిన సంగతి యోర్దానుకును పటమట దిక్కునున్న అమోరీయుల రాజులందరూ, సముద్రం వద్దనున్న కనానీయుల రాజులందరూ వినినప్పుడు వారు గుండెలు చెదిరిపోయాను. ఈ ఇశ్రాయేలీల భయం చేత వారికి ఇక ధైర్యం ఏమీ లేకపోయాను. ప్రియమైన దేవుని వారలారా, అంటే ఈ విషయాలు మనకి పరిశీలన చేసేటప్పుడు, ధ్యానించేటప్పుడు ఏంటని ఆలోచిస్తే, ఇదిగో దేవుడు అక్కడ వారిని పస్కా వధించి, ఏంటి వారు గుమ్మాల మీద ఏముండాలట? గుమ్మాల మీద ఏముండాలి? రక్తపు గుర్తు ఉండాలి. ఇప్పుడు ఆ రక్తపు గుర్తు ద్వారా వారందరూ ఎలా ఉంటారు? రక్షింపబడిన వారుగా ఉంటున్నారు. మరి ఇప్పుడు మరలా ఎందుకు ఈ యోర్దాను నది దాటాల్సి వస్తుందని అంటే, ఇది ఈ యోర్దాను నది దాటిన వారందరూ కూడా ఇక్కడ మరలా నూతన పరచబడుతున్నారు. ఎందుకనంటే అరణ్యంలో 40 సంవత్సరాలు వారు, అంటే ఎవరైతే ఐగుప్తు సముద్రం దాటారో, ఎర్ర సముద్రాన్ని దాటారో, వారందరూ కూడా దేవుని మీద తిరగబడి పాపం చేసిన వారు ఉన్నప్పుడు వారందరూ ఎక్కడ చనిపోయారంటే, ఎక్కడ చనిపోయారండి? అరణ్యంలో చనిపోయారు. చూడండి 5వ అధ్యాయము 6వ వచనం నుంచి యెహోవా 7వ వచనం, 6వ వచనం చివరిలో ఉంటుంది. ఇశ్రాయేలీలు 40 సంవత్సరముల అరణ్యంలో సంచరించి వచ్చిరి. ఆయన వారికి ప్రతిగా పుట్టించిన వారి కుమారులు సున్నతి పొంది ఉండలేదు కనుక వారికి సున్నతి చేయించెను. యాలయనగా మార్గములో వారికి సున్నతి జరగలేదు కాబట్టి ఆ సమస్త జనులు సున్నతి, అంటే ఇక్కడ మనం 2వ వచనం చూస్తే, ఎప్పుడైతే యోర్దాను నది దగ్గరకు దాటి వచ్చారో వీరందరినీ కూడా యెహోషువని దేవుడు పిలిచి ఏమంటాడంటే, ఇది వీరందరికీ సున్నతి చేయించాలనేసి ఇదిగో రాతి కత్తులను తయారు చేయించి వారందరూ సున్నతి చేయించుకుంటారు. అయితే ఇదంతా మనం అబ్జర్వ్ చేస్తే చూడండి, అక్కడ యేసుక్రీస్తు అంటే మోషే దగ్గర ఈ ప్రజలందరూ ఎలాగైతే వచ్చారో, ఇక్కడికి వచ్చేసరికి యాజకులు, మందసం ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా. అలాగే ఇప్పుడు మనకి ఏం కనిపించాలంటే, ఇదిగో యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శిలువ మరణం అనేది మనకి కనిపించాలి. ఇదిగో ఆ శిలువ మరణం ద్వారా మనకు అందరికీ ఒక సూచనగా కనిపించాలి.
యేసుక్రీస్తు మరణం ద్వారా మనం అందరం రక్షింపబడుతున్నాం అనేసి ఒక గుర్తుగా మనకు కనిపించాలి. ఏంటి ఇది అంతా కూడా చూడండి, వారు మీ పిల్లలు ఒకవేళ ఇది ఏంటి ఎందుకు అని అడిగితే ఏం చెప్పాలట? చూడండి 4వ అధ్యాయం 20 వచనం చదవండి. వారు యోర్దాను నది నుండి తెచ్చిన 12 రాళ్లను, అంటే యోర్దాను నదిలో నుంచి దేవుడు ఏం చెప్తున్నాడు? ఇదిగో మీరు ఏం చేస్తారంటే యోర్దాను నదిలో దిగండి, దిగిన వెంటనే అక్కడ నది ఆరిపోతుంది. అక్కడ ఆరిపోయిన నేల దగ్గర నుంచి 12 గోత్రాల వారిలో నుంచి 12 రాళ్ళను తీసుకొచ్చి ఇదిగో మీరు ఎక్కడైతే నివసిస్తున్నారో ఆ ప్రాంతంలో ఈ రాళ్ళు ఉంచండి. అంత మాత్రమే కాదు, ఆ రాళ్ళ మీద మోషేకు దేవుడు ఏదైతే ఆజ్ఞాపించాడో ఆజ్ఞలన్నింటినీ ఆ రాళ్ళ మీద రాయించండి. ఇవి వారికి ఎలా ఉండాలంటే చిరకాలము కూడా గుర్తుగా ఉండాలి. ఏంటి అదే కదా 20 వచనం, వారు యోర్దాను నది నుండి తెచ్చిన 12 రాళ్ళను యెహోషువ గిల్గాలులో నిలవబెట్టించి ఇశ్రాయేలీయులతో ఇట్లనెను, రాబో కాలము మీ సంతతి ఈ రాళ్ళు ఎందుకని తల్లిదండ్రులు అడుగుదురు కదా. అప్పుడు ఇశ్రాయేలీయులు ఆరిన నేల మీద ఈ యోర్దాను నది దాటి ఎట్లనగా యెహోవా బాహువు బలమైనది, భూ నివాసులందరూ తెలుసుకొనుటకు మీరు ఎల్లప్పుడూ మీ దేవుడైన యెహోవా యందు భయభక్తులను నిలుపుటకును మేము దాటు వరకు మేము దేవుడైన యెహోవా తానే మా ఎదుట ఎర్ర సముద్రమును ఎండ చేసినట్లును మీరు దాటు వరకు మీ ఎదుట యోర్దాను నీళ్లు ఎండ చేసినని చెప్పిన సంగతి వారికి తెలియ చెప్పవలను. ప్రియమైన దేవుని వారలారా, ఇదిగో ఇక్కడ మనం ఏంటి అంటే ఇదిగో మోషేకి ఏం చెప్తున్నాడు అంటే, ఇదిగో మీరు ఈ రాళ్ళు చూసినప్పుడల్లా కూడా మీ పితరులు అంటే మీ పిల్లలు అడుగుతారు. ఏమని అడుగుతారు? ఇదిగో మీకు ఇమ్మీడియట్గా ఏ సంఘటన జ్ఞాపకం రావాలంటే, ఇదిగో మీ పితరులందరూ కూడా ఎర్ర సముద్రాన్ని దాటేటప్పుడు కూడా మోషే గారు ఇలాగే అక్కడ ప్రార్థన చేయగా ఆ నీళ్ళన్నీ కూడా 6 నీళ్ళగా మారిపోయినాయి, దాని ద్వారా దాటారు. అదే మాదిరిగా మీరు కూడా ఇదిగో ఇక్కడ ఎలాగా ఇప్పుడు వీరందరికీ తెలుసు. ఎవరందరికీ అంటే నెక్స్ట్ జనరేషన్ అంతా కూడా ఈ నీళ్ళు దాటితో తెలుస్తుంది. ఆ తర్వాత వచ్చే వారికి ఏం తెలియదట, వారు మర్చిపోతారు. కనుక వారికి ఈ రాళ్ళు ఎందుకు ఇలా నిలబడి ఉన్నాయి అనేసి వారు అడిగినప్పుడు ఇమ్మీడియట్గా వీరు ఏం చెప్పాలి? ఏం చెప్పాలండి? ఇదిగో ఈ రాళ్ళు అంటే మనల్ని మీ పితరులు ఎర్ర సముద్రం అలా దాటారు, మీరేమో ఇలా దాటారు అనేసి మీ పిల్లలకి చెప్పాలి. ఏంటి చూడండి, యేసుక్రీస్తు ప్రభుల వారి తర్వాత ఆ బాధ్యతని 12 మంది శిష్యులుగా ఒక్కడగా ఆయన మరణించారు. తర్వాత 12 మంది శిష్యులు ఈ బాధ్యతని తీసుకుంటున్నట్టుగా మనం చూస్తాం. ఇదిగో యేసుక్రీస్తు శిలువ మరణం మనకి ఎలా కనిపించాలని అంటే, ఇదిగో ఎందుకు ఆ శిలువ మీద ఎందుకు ఇలా చంపబడ్డారు, అసలు ఎవరు ఈయన అనేసి మనం అడిగితే, ఇదిగో ప్రపంచ మానవాళి విమోచన కొరకు అంటే ప్రపంచాన్ని రక్షించడానికి ఆయన పరలోకం నుంచి భూమికి వచ్చారనేసి మనం ఏం చెప్పాలట? ఇదిగో మన పిల్లలకి మన తర్వాత జనరేషన్కి మనం చెప్పాలి. ఏంటి అయ్యే విషయాలు తర్వాత 2వ వచనం చూస్తే, ఆ సముద్రంలో యెహోవా రాతి 5వ అధ్యాయం 2వ వచనం నుంచి యెహోవా రాతికెత్తులను చేయించి మరలు ఇశ్రాయేలు సున్నతి చేయించమని యెహోషువకు ఆజ్ఞాపించగా యెహోషువ రాతికత్తులను చేయించుకొని సున్నతిగిరి అను స్థలమును దగ్గర ఇశ్రాయేలుకు సున్నతి చేయించును. యెహోషువ సున్నతి చేయించుటకును హేతువేమని ఐగుప్తులో నుండి బయలుదేరిన వారందరిలో యుద్ధ సన్నద్ధులైన పురుషులందరూ ఐగుప్తు మార్గమున అరణ్యంలో చనిపోయి. అంటే ఇది ఎందుకు హేతు ఏంటి అని అడిగితే, చూడండి అక్కడ వీరందరూ కూడా ఎలా చనిపోయారట? అరణ్యంలో చనిపోయి. బయలుదేరిన పురుషులు అందరూ సున్నతి పొందిన వారే కానీ ఐగుప్తులో నుండి బయలుదేరిన తర్వాత అరణ్యమందు పుట్టిన వారిలో ఎవరునూ సున్నతి పొంది ఉండలేదు. యెహోవా మనకు ఏ దేశం ఇచ్చినదని వారి పితరులతో ప్రమాణం చేసెను, పాలు తేనెలు ప్రవహించు ఆ దేశము తాను వారికి చూపించినని యెహోవా ప్రమాణం చేసి ఉండెను. కనుక ఐగుప్తుల నుండి వచ్చిన ఆ యోధులందరూ యెహోవా మాట వినకపోయినందున వారు నశించే వరకు ఇశ్రాయేలు 40 సంవత్సరాల అరణ్యంలో
సంచరించుచూ వచ్చిరి. ఆయన వారి ప్రతిగా పుట్టించిన వారి కుమారులు సున్నతి పొంది ఉండలేదు కనుక వారికి సున్నతి చేయించెను. యాలి అనగా మార్గను వారికి సున్నతి జరగలేదు. కాబట్టి ఆ సమస్త జనము సున్నతి పొంది ఉంటే తీరిన తాము తర్వాత బాగుపడే వరకు పాలెములో తన చోట్లను నిలిచిరి. అప్పుడు యెహోవా, నేడు నేను ఐగుప్తు అవమానము మీ మీద ఉండకుండా దొరిలించి వేసి ఉన్నానని యెహోవా యెహోషువతో అనెను. అందుచేత నేటి వరకు ఆ రోడ్డుకు గిల్గాల్ అని పేరు. గిల్గాల్ అంటే మరల్చబడెను. అంటే ఇప్పుడు ఐగుప్తు యొక్క నేరము వీరి మీద ఆరోపింపబడినప్పుడు దాని అంతటినీ కూడా దేవుడు తీసేస్తున్నట్టుగా మనం చూస్తాం. అంటే మారు మనసు అనేది చాలా ఇంపార్టెంట్. ఇదిగో ఆ తరం గతించిపోయింది. ఆ నెక్స్ట్ వచ్చే తరము నీళ్ళ ద్వారా బాప్తిస్మం పొందుకున్నారు. రక్తం సున్నతి ద్వారా వారు దేన్ని పొందుకున్నారు? పాప క్షమాపణ అనే దాన్ని పొందుకుంటున్నారు. అలాగే యేసుక్రీస్తు ప్రభులు వారు మన కొరకు పుట్టారనేసి మనం ఇదిగో ఆయన గుర్తు మనం ఏం చేయాలంటే ఆయన సిలువ మరణాన్ని ప్రపంచ మానవాళికి అది జ్ఞాపకార్థంగా చూపించాలి. ఇకపోతే మనం అసలు మన ఆశ, మన గమ్యం, మన ప్రయాణం మరి ఇన్ని సంవత్సరాలు మనం గడిచిపోయింది కదా. ఇన్ని సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత మన బ్రతుకు దేనికోసం బ్రతకాలి? అసలు ఈ భూమి మీద బ్రతుకు కోసం మనం బ్రతకాల? అసలు బైబిల్ ఏం చెప్తుంది? అసలు బైబిల్ ఏం చెప్తుంది? మన యొక్క బ్రతుకుల గురించి బైబిల్ ఏమైనా చెబుతుందా? అసలు నిజంగా బైబిల్ యొక్క సారాంశం ఏంటంటే, అంటే మొన్న సాంబశివరావు గారు అనేసి మీకు తెలుసు, ఆయన ఇంటర్వ్యూ వినే ఉంటారు చాలామంది. అయితే ఆయన మరి క్రాంతి గారు ఓ ప్రశ్న అడిగేటప్పుడు ఏంటంటే, పరలోకం ఎలా ఉంటుంది అసలు అంటే మంచి అవకాశం అక్కడ చెప్పడానికి. ఎందుకంటే ఇప్పటికే సుమారుగా అది 250,000 మంది చూసారంటే 2.5 lakhs వ్యూస్ వచ్చినాయి. అంటే మరి అంతమంది చూసారు, అంత పూర్తిగా చూసారని మనకు తెలియదు. కానీ దేవుడు గురించి చెప్పే ఒక మంచి ప్లాట్ఫారం అని చెప్పాలి. చాలా ప్రశ్నలకు మంచిగా చెప్పారు సహోదరుడు. అయితే ఇక్కడ మరి పరలోకం గురించి అడిగేటప్పుడు దాని గురించి కొంతవరకు చెప్పాడు. కానీ అసలు నిజంగా అక్కడ చెబితే ఇంకా బాగుండేదని అనిపించింది. ఏంటి ఇంతకీ పరలోకం గురించి అడిగారు అనుకోండి, చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందని అడిగారు అనుకోండి, మీరేం చెప్తారా? మనం ఏమైనా ఎప్పుడు మాట్లాడుకున్నాం? భూమి మీద ఎందుకు బ్రతకాలి అయ్యారంటే, ఏదో భూమి మీద మంచి మంచి ఆహారం దొరుకుతుంది, బిర్యానీ తినవచ్చు, లేదంటే ఇల్లు కట్టుకోవచ్చు, బంగారం కొనుక్కోవచ్చు, వీటి కోసం మనం ఏదో చెప్పవచ్చు. పరలోకంలో ఉంటే ఏం జరుగుతుంది ఆయన అడిగారు. మరి అసలు ఎలా ఉంటుంది, అసలు ఎలా ఉండబోతుంది అంటే ఆయన ఏం చెప్పాడంటే, అంటే అందులో చాలా మర్మమైన విషయాలు ఉన్నాయండి. అంటే పాతాళానికి వెళ్ళిపోతే వేదన పడతారని చెప్పాడు, కానీ పరలోకానికి వెళితే దేవుడి దగ్గర ప్రశాంతత అని చెప్పాడు. కానీ నిజంగా కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుండేది. కొన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవకాశం ఉంది కదా, ఇచ్చాడు బైబిల్లో. అసలు మనం దేనికోసం బ్రతకాలంటే ఈ భూమి మీద ఉన్న బ్రతుకు కోసం బ్రతకూడదు. చూడండి, మొదటగా కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ అధ్యాయం 1వ వచనం నుంచి. కావున మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతుకుడి. అంటే క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే మనం దేనికోసం వెతకాలి? పైనున్న వాటి కోసమే వెతకాలి. అంటే ఈ లోకము, ఈ తీరు, ఇదంతా కూడా అంటే మరి బ్రతకూడదు మనం అంటే మనుషులుగా మనం బ్రతకాలి. కానీ మన శాశ్వత జీవం అంటే మన యొక్క గమ్యం ఎక్కడికి వెళ్ళాలంటే మరణించిన తర్వాత దేవుడు ఉండే లోకాలకి చేరాలన్నదే మన గమ్యం అండి. అయితే మరి ప్రేమైన దేవుని వాళ్ళారా, ఇదిగో దీని గురించి యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా చెప్తున్నది ఏంటంటే, రే మారు మనసు పొందండి, పరలోక రాజ్యం సమీపిస్తుంది. మారు మనసు పొందండి, పరలోక రాజ్యము సమీపిస్తుంది అనేసి ఆయన చెబుతుండేటప్పుడు మనం ఆలోచిస్తే ప్రేమని అంటే పైన లోకం కోసం మనం ఏం చేయాలి? ఆలోచించాలి.
మరి కింద నుండేది లోకం ఏంటి అసలు? మొదటి యోహాను పత్రిక, అసలు ఈ భూమి మీద ఉండే మొదటి యోహాను పత్రిక, ఈ లోకము 2వ అధ్యాయము చూడండి, 2వ అధ్యాయం 15-16 వచనాలు. ఈ లోకములోనైనను ఈ లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపుకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. అంటే ఈ లోకములోనైనను లోకములో ఉన్నవాటైనను మీరు ప్రేమించకండి. అసలు ఈ లోకాన్ని ప్రేమిస్తే తండ్రి ప్రేమ వారిలో ఉండదు. ఒకవేళ నేను తండ్రిని ప్రేమిస్తున్నాను అని అంటే అది అబద్ధమే అవుతుంది. అంటే పైనున్న వాటిని వెతకండి అని అంటే నిజంగా గొప్ప అవకాశం అక్కడ. అంటే ఆ ప్లాట్ఫారంలో చెబితే బైబిల్ ఇంతలా చెబుతుందనేసి, అంటే ప్రతిదానికి ఆయన సమాధానం చూపిస్తున్నారు. బైబిల్ ఇస్తున్నాడు, చదవమంటున్నాడు. ఎందుకంటే చాలా చక్కగా లోతు సందర్భం వివరించారు. అంటే అజ్ఞానంలో వెళ్ళిపోతున్న సమాజం బైబిల్ని తప్పుపట్టే కోణంలోనే వారు చూస్తున్నారు, కానీ అంటే దాని యొక్క ఆంతర్యం అర్థం కావట్లేదు సమాజానికి. కానీ దీని ద్వారా వెళ్తుందండి ఆ లోతు. అన్నిలు ఎవరు ప్రశ్నించినా సరే లోతు సందర్భాన్ని లేవనెత్తుతూ, అంటే బైబిల్లో బూతులు రాశారు కదా, అంటే అలాగా వారు చెప్పుకోవడానికి ఏముండదు. అంటే ఇది ఒక సామాజిక బైబిల్ గ్రంథం అనేది ఏంటంటే దేవునికి ప్రతినిధిగా రాయబడింది. దేవుని యొక్క మనస్సు, అంటే భూమి మీద జరిగిన చరిత్రను రాయబడుతుంది. అంటే మనుషుల పుట్టక గురించి రాయబడుతుంది. మనుషులు ఈ భూమి మీద ఎలా బ్రతకాలో రాయబడుతుంది. అసలు మనుషులు పుట్టక ముందు ఈ ప్రకృతి ఎలా ఏర్పడిందో రాయబడుతుంది. మనిషి చనిపోయిన తర్వాత ఏమైపోతాడో కూడా రాయబడుతుంది. అంటే దీని యొక్క సారాంశం సమాజానికి అర్థం కాలేదు, కానీ అర్థం చేయించడానికి మనల్ని దేవుడు ప్రతినిధులుగా ఎన్నుకున్నాడు కనుక దాన్ని మనం ఏం చేయాలంటే బాగా చదవాలి. మరి దానికి ఆ ప్రశ్నకి మన దగ్గర ఆన్సర్ ఉందా లేదా? ఏ ప్రశ్నకి? పరలోకంలో ఏముంటుంది అసలు ఉందా? చెప్పు ఏంటి ఆన్సర్? ఏంటి? కూటి కోసము నిత్య జీవం అంటే అర్థమయ్యేలాగా చెప్పాలి అక్కడ. అంటే ఇప్పుడు చూడండి 7వ అధ్యాయము 16వ వచనం, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము. అంటే ఆ క్రాంతి గారు అడిగిన ప్రశ్నకి ఏంటంటే పరలోకంలో ఏం ఉండబోతుంది అసలు పరలోకం ఎలా ఉండబోతుంది, పరలోకం ఎలా ఉండబోతుంది అని అడిగినప్పుడు, అంటే అక్కడ సూర్యుని ఎండైనను వడగాలైనను ఆగ్లైనను దాహమైనను, అంటే సూర్యుని ఎండ ఉండదట, వడగాలు ఉండదట, ఆకలి ఉండదట, దప్పుకు ఉండదట. చూడండి, ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి మనం ఆలోచన చేస్తే ఇప్పుడు ఈ ప్రపంచం అంతా దేని వైపు పరుగులు పెడుతుందండి? దేని వైపు పరుగులు పెడుతుంది? కూటు కోసము కోటి విద్యలు. కానీ అంటే డెవలప్మెంటు, టెక్నాలజీని చెబుతూ అంటే సమస్తం కూడా సర్వనాశనం చేస్తుంది. చూడండి, ఇప్పుడు మెడిసిన్ అవసరమే, కానీ దాన్ని ఎంతలాగా తయారు చేయాలంటే జనాలు ఆహారాన్ని కోల్పోయి మెడిసిన్ తయారు చేసేటట్టుగా ఉండకూడదు. ఇప్పుడు రాజీపేటలో బల్క్ డ్రగ్ అనేది ఏర్పాటు చేస్తే ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నీ కూడా మత్స్య సంపద అనేది కోల్పోతుంది. అలాగే ఎక్కడైనా బయట సైడు రైతులు యొక్క పొలాలు తీసేసి అక్కడున్న ఆ రైతులు, ఇప్పుడు ఉదాహరణకు ఒక బల్క్ డ్రగ్ కంపెనీ అంటే బల్క్ అంటే ఎక్కువ మోతాదుల్లో ఒకే చోట ఈ కెమికల్ కంపెనీస్ ఉంటాయి. ఇప్పుడు హెట్రోడెక్ అక్కడ కంపెనీ ఒకటి వేస్తే వాడు భూమిలో పెద్ద బోర్లు దింపి వాటర్ని వాడు తీసుకుని వాడుకుంటాడు. అలా వాడుకున్న వాటర్ తీయడం వల్ల ఏంటంటే వాడేయడం వల్ల ఏమవుతుందంటే అక్కడ ఉన్న వాటర్ లెవెల్స్ కిందకి పడిపోతుంటాయి. మన గ్రామంలో అయితే 30 అడుగులకే వాటర్ పడుతుంది. మరి ఇలాంటి ప్రాంతాల్లో ఒకవేళ అలాంటి కంపెనీస్ వచ్చాయనుకోండి, ఇప్పుడు వాటర్ లెవెల్ ఏమవుతుంది? 50 అడుగులు, 100 అడుగులు, 200 అడుగులు, 150 అడుగులు, కొన్ని చోట్ల వాటరే పడదు. అంటే వాటర్ పోతుంది. ఇప్పుడు పంటలు పండాలంటే ఏముండాలి? వాటర్ ఉండాలి. అంటే ఇప్పుడు ప్రాముఖ్యంగా అక్కడ వాటరే ఉండట్లేదు, అక్కడ పంటలు పండవు, ఇంకా వారికి ఆహారం లేదు. సముద్రంలో చూస్తే చేపలు,
అంటే ఈ విధంగా ఏం కోల్పోతుంది ఇప్పుడు? టెక్నాలజీ అని పేరుతోని, అభివృద్ధి అని పేరుతోని, లేదంటే కొందరు స్వార్థంతోని ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ ఉన్న ఆహారాన్నే సర్వనాశనం చేసుకుంటుంది. కానీ ఈ చదువులు ఎన్ని కూడా ఇది కూటి కోసమే కోటు విద్యలు. అంటే భవిష్యత్ కాలంలో మనం ఆహారం ఎలా తింటాం? ఇప్పుడు భవిష్యత్ కాలంలో ఆహారం ఎలా తింటారు? పిల్స్ వేసుకుంటారు, మాత్రలు వేసుకుంటారు. ఇప్పుడు స్పేస్లోకి వెళ్ళేవారు ఇక్కడలాగా వాళ్ళు వంట చేసుకోవడానికి లేదు. భూమి మీదలాగా వాళ్ళకి వండుకునే సదుపాయం ఉండదు అక్కడ. కనుక వారు ఇదిగో చికెన్ కర్రీ ఒక ఫిల్ ఉంటుంది, అదే బ్రింజిల్ అంటే వంకాయ కూర ఒక ఫిల్ ఉంటుంది. అంటే ఫిల్ అంటే ఏంటి? మాత్ర ఒక ట్యాబ్లెట్, అంటే వెజిటేబుల్ కూర ఒక ట్యాబ్లెట్, రైస్ ఒక ట్యాబ్లెట్, చికెన్ కర్రీ ఒక ట్యాబ్లెట్. అది వేసుకునే వాళ్ళు ఆహా నేను ఈ పూట ఒక అంటే చికెన్ కర్రీకి సంబంధించిన ట్యాబ్లెట్ వేసుకుని నేను ఈరోజు ఏం చేశాను, మాంసం తిన్నానని ఫీల్ అవ్వాలి. చూడండి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతుంది అసలు. ఇకపోతే చూడండి ఎంత కూటి కోసం చాలా మరి వారు చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు సమాజంలో ఏంటి? ఎందుకమ్మా నువ్వు వ్యభిచారం చేస్తున్నావు అని అంటే, ఇదిగో నా కుటుంబాన్ని పెంచుకోవడానికి, ఆకలి దప్పులు తీర్చుకోవడానికి. విన్నావా లేదా ఈ సంఘటనలు? ఎప్పుడైనా కరువుకు వచ్చేసి ఒక దేశం అంతా కూడా కరువుల్లో పడిపోయి ఇబ్బందులు పడిపోయిన దేశాలు ఉన్నాయి. అంటే ఈ భూమి మీద దేనికి ఆయత్తపడుతున్నారు ప్రజలు అని అంటే, ఇదిగో ఆహారం కోసం ఆయత్తపడుతున్నారు. మరి ఇప్పుడు దేవుడు ఏం చేస్తానంటున్నాడు? పరలోకంలో ఏం చేయబోతున్నాను అంటున్నాడు? ఇదిగో నువ్వు దేవుని రాజ్యంలోకి చేరినట్లయితే, యేసుక్రీస్తునందు నువ్వు విశ్వాసం ఉంచినట్లయితే, ఇదిగో పరలోకంలో నీకేముండదట, ఇంకా ఆకలే ఉండదు. ఏంటి ఇప్పుడు మనం పుట్టిన దగ్గర నుంచి ఇప్పుడు వరకు ఎన్ని బస్తాలు రైస్ తిని ఉంటాం? ఒక రోజుకి ఒక 1/2 కేజీ రైస్ వేసుకున్నాం. 3 పూటలకు వెళ్ళి ఒక 1/2 కేజీ తింటామా, కేజీ తింటామా? ఒక కేజీ రైస్ వేసుకుంటే 3 పూటలకి ఒక బస్తాలు అంటే 100 కేజీలు ఎన్ని రోజులు? 3 నెలలకి 100 కేజీలు రైస్ అంటే తినేస్తున్నాం. అంటే ఒక పావు బస్తా అయితే అంటే ఒక నెలకి ఒక పావు బస్తా తినేస్తున్నాం. 25 కేజీలు ఒక నెలకి తినేస్తున్నాం కదా. లేదంటే ఒకటి వేసుకోండి, అంటే 2 నెలలకు ఒక బస్తా అయిపోతే మరి సంవత్సరానికి ఎన్ని బస్తాలు? అప్పుడు 12 నెలలకి 6 పావు బస్తాలు అవుతున్నాయి మనం తినే రైస్. మరి ఈ పోతే వెజిటేబుల్స్ ఎంత తింటున్నాము, ఫిష్ ఎంత తింటున్నాము, చికెన్ ఎంత తింటున్నాము. కానీ అయిపోతుంది సంవత్సరానికి ఇంతంతా మనం తినేస్తున్నాం. ఇప్పుడు మన వయసు ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాల వయసు అయితే ఎన్ని వందల బస్తాలు తిని ఉంటాం రైస్, ఎన్ని వందల కోళ్ళు తిని ఉంటాం. అంటే ఇవంతా కూడా తింటున్నాం, అయిపోతూ ఉంటుందా లేదా? ఈరోజు తింటున్నాం, రేపు ఆకలేస్తుందా లేదా? మళ్ళీ ప్రయాణం చేయాలి. ఏంటి విశాఖపట్నం కానీ, హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ, ఈ సిటీస్లో వారి ప్రయాణం ఎలా ఉంటుందంటే ఉదయం 6 గంటలకి మొదలవుతుంది ప్రయాణం. ఇక పరుగు లేస్తారు, అడవడి. ఈ అడవడిలో సాయంత్రం వరకు కూడా మళ్ళీ ఎప్పుడు రాత్రి 10-11 గంటలకి పడుకుంటారు. దేనికోసం అయ్యా అంటే, ఇదిగో దేనికోసం మన ప్రయాణం అంటే కూటు కోసమే. కానీ ఇదిగో దేవుడు ఏం చేస్తానంటాడంటే, ఈ భూమి మీద నీకు ఇలాంటి శ్రమలు ఉన్నా సరే, ఇదిగో దేవుడు లోకానికి నువ్వు వచ్చావనుకో, యేసుక్రీస్తు నందు నువ్వు విశ్వాసం ఉంచావనుకో, ఇదిగో నీకు ఎన్నటికీ ఏముండదు, ఆకలి ఉండదు. దాహం విలువ చూడండి. నీళ్లు లేక ఏంటి వారు పోసుకున్న టాయిలెట్ తాగుతున్నారట సముద్రంలో, నీరైతే తాగలేరు. అంటే మనకు అప్పుడప్పుడు దాహం వేస్తే చాలా ఇబ్బంది పడుతుంటాం కదా. చూడండి అప్పుడప్పుడు మనం ఓల్డ్ హిస్టరీలో చూసాం అనుకోండి, కులికాలంలో నీళ్ళు తాగేసినట్టుగా. అంటే వారు మంచి నీళ్ళు కాదు, అంటే నీళ్ళు దొరకని ప్రాంతంలో వారు ఆ నీళ్ళు తాగుతారు. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న పోలవరం వెళ్ళి అనుకోండి, వాళ్ళు నార్మల్ నీళ్ళు ఎలా ఉంటాయి, చెప్పగా ఉంటాయి. ఆ నర్సపురం వెళ్ళి అనుకోండి, ఇంకా చెప్పగా ఉంటాయి. వాళ్ళు ఫిల్టర్ వాటర్ ఈ తాగాలి, మా వాళ్ళకి అయితే ఈ ఉప్పు నీళ్ళే తాగాలి. అంటే కొన్ని చోట్ల నీళ్లు సరైన నీళ్ళు లేక ఇదిగో వారికి మరి కాలు పడిపోవడం, డయాలసిస్ ఇలాంటి చాలా రకాల జబ్బులు వచ్చేసి అంటే అనేక రోగాలతో బాధపడుతున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ నీరుని ఏం చేస్తున్నారంటే, ఇదిగో టాటా అనేసి, కిల్ని అనేసి, అండ్ ఇలా రకరకాల పెద్ద కంపెనీస్ ఉన్నాయి కదా, వీళ్ళు ఏం చేస్తారు, బోర్లు పెట్టేసి వీరు స్వార్థం కొరకు నీళ్ళు తీసేసుకొని అమ్ముకుంటున్నారు. నీళ్ళు అమ్ముకుంటున్నారు లేదా? ఏమేమి వండుకుంటున్నారు? ఇప్పుడు అమ్ముకుపోవడానికి ఏమైనా ఉందంటే భూమిని అమ్మేసుకుంటున్నారు, నీళ్ళని అమ్మేసుకుంటున్నారు, ఆహారాన్ని అమ్మేసుకుంటున్నారు.
కానీ దేవుడు అన్ని ఉచితంగానే ఇచ్చాడు. అయితే ఇదిగో దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఇదిగో నీవు యేసుక్రీస్తుని విశ్వసిస్తే, యేసుని యందు నువ్వు విశ్వాసం ఉంచి నమ్మకంగా నువ్వు బ్రతికితే, నీ బ్రతుకు దినములన్నీ కూడా నీతిగాను న్యాయంగాను ఆయన ఆజ్ఞను పాటిస్తే, ఇదిగో భవిష్యత్ కాలంలో నిత్యరాజ్యాన్ని ఇస్తాను అని చెప్తున్నాడు. అక్కడ దాహమే ఉండదు అంటున్నాడు. ఇక మనకు దాహమే, నీళ్లు తాగే పని లేదు. మనం ఇక్కడ అందరూ పెట్టుకున్నాం అనుకోండి, ఏదైనా ప్రోగ్రాం పెట్టుకున్నాం అనుకోండి, 20 లీటర్ల నీళ్ళు ఎన్ని రోజులు వస్తాయి మనకి? ఒకరోజు వస్తాయి. 20 లీటర్లు ఒకరోజు వస్తాయి. మళ్ళీ ఇంకో 20 లీటర్లు 2 రోజులు. అలాగే మరి రోజుకి లెక్కల ప్రకారంగా 3 నుంచి 5 లీటర్లు నీళ్ళు తాగాలని డాక్టర్లు చెప్తూ ఉంటారు. రోజుకి 3 లీటర్లు వేసుకుంటే మరి నెలకు ఎన్ని లీటర్లు అవుతుంది ఏంటి? 900 లీటర్లు అవుతుంది, అంతేనా? 90 లీటర్ల 90 లీటర్లు అవుతుంది. అంటే 3 9 కనుక 90 లీటర్లు అవుతుంది. అంటే నెలకు 90 లీటర్లు నీళ్ళు తాగుతాం మనం. యావరేజ్గా ఒక 100 లీటర్లు వేసుకుంటాం. నెలకు 100 లీటర్లు అయితే మరి సంవత్సరానికి 1200 లీటర్లు. మరి ఇలా ఇన్ని సంవత్సరాలకి ఎన్ని వేల లీటర్లు తాగుంటాం మనం ఏంటి? ఈ నీరు అవసరత మనిషికి ఉంది కనుక ఇదిగో భవిష్యత్ కాలంలో నీళ్ళు తాగే అవసరతే లేదు. ఇంకా చూడండి, ఈ చలిలో విపరీతమైన చలి మనం ఏం చేస్తున్నాం? చలి తట్టుకోలేకపోతున్నాం కదా. చూడండి, నిన్న మొన్న న్యూస్ ఏంటి, అనకాపల్లిలో చలి తుఫాన్ అంట. అంటే అనకాపల్లి ప్రజలు చలికి వణికిపోతున్నారట. వణికిపోతున్నా లేదా? చలి వాతావరణం తట్టుకోలేకపోతున్నాం. ఏంటి, ఎండాకాలం వచ్చిందనుకో ఎండలు తట్టుకోలేకపోతాం, వడగాలు తట్టుకోలేకపోతాం. అంటే ఇలాంటిది ఏదో ఉండదు. ఇంక నీకు ఎడగాలి ఉండదు, ఆహారం అంటే ఆకలి ఉండదు, దాహం ఉండదు. ఇంతకంటే చూడండి, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో 4వ వచనం, ఆయన వారి కన్నులు ప్రతి బాష్ప బిందువును తుడిసివేసెను. అంటే మరణము అంటే మరణించే పని లేదు ఇంక వారికి. దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదు. అంటే మరణము ఇక ఉండదు, దుఃఖము ఇక ఉండదు, ఏడ్పు ఇక ఉండదు, ఏంటి వేదన ఇక ఉండవు. అంటే దుఃఖిస్తారా లేదా? వేదన పెడతారా లేదా? సమస్యలు వచ్చినప్పుడు ఇబ్బందులు పడతారా లేదా? అంటే ఇవన్నీ తీసేసి ఇక శాశ్వత జీవితాన్ని నేను ఇస్తానంటున్నాడు. ఒకసారి ఆలోచించండి. అంటే ఒక్కొక్క పదాన్ని మనం ఆలోచిస్తే దేవుని రాజ్యములు ఎలా ఉండబోతుంది అంటే, భవిష్యత్తు కాలంలో రాబోయే ఆ రాజ్యంలో అంటే పైనుండి ఆ పరలోకంలో దేవుడు ఏం చేయబోతున్నాడు, ఎలా ఉండబోతుంది అని అంటే, ఇదిగో ఆఖరికి మరణమే ఉండదు. దేనికోసం ఈ ప్రయాస అంతా కూడా ఏంటి? మనిషి ఆఖరి ఆలోచన చేస్తే చూడండి, హాస్పిటల్లో ఎంత ఖర్చు అయినా పర్లేదు కానీ బ్రతకాలి, ఎంత ఖర్చు అయినా పర్వాలేదు బ్రతకాలి. కానీ బ్రతికినా సరే మళ్ళీ ఏదో ఒకరు చనిపోతాం తెలుసు కదా. కానీ దేవుడు చెబుతుంది ఈ మరణం గురించి కాదు. ఎందుకంటే లేఖనాలు అర్థం కాక సమాజం ఏం చేస్తుందంటే, ప్రియమైన దేవుని వాళ్ళారా, ఇదిగో మరణం ఇక ఉండదు అంటున్నాడంటే, ఎవడరా భూమి మీద పుట్టినోడు ఎవడని సరే చనిపోకుండా ఉంటాడా అనేసి మళ్ళీ ప్రశ్నిస్తారు ఏతువాదులు. కానీ దేవుడు చెబుతుంది ఏంటంటే, ఇదిగో ఆత్మ శరీరం అనేది 2 ఉన్నాయి. దేవుడు చెప్పే బోధ అంతా కూడా ఆత్మకు సంబంధించినదే. ఇదిగో నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు మెరుగుపరుచుకుంటే, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే, ఇదిగో నీ ఆత్మ నిత్య నరకానికి వెళ్ళిపోకుండా ఇదిగో దేవుడు లోకాలకు వెళుతుంది. ఇదిగో అక్కడ ఎలా ఉండబోతుందంటే, ఇదిగో మరణం ఇక ఉండదు. దేవునితో నిత్యము సదాకాలం యుగయుగాలు కోటాను కోట్ల సంవత్సరాలు దేవునితో మనం గడపవచ్చు. అక్కడ దేవుడే రాజుగా పరిపాలించబోతున్నాడు కనుక. అంటే చూడండి, అక్కడ దుఃఖం ఏడుపు అనే పదానికే చోటు లేదు. అంటే దుఃఖం అనే పదానికే చోటు లేదు అక్కడ ఏముండబోతుందంటే సంతోషం. చూడండి, ఈ 31st వస్తే వారు సంతోషంగా ఉండడానికి ఏం చేస్తారు? ఈ సంవత్సరం అంతట్లో మద్యానికి అయ్యే ఖర్చు అంటే వచ్చే గవర్నమెంట్కి వచ్చే ఆదాయము ఆ 31st ఒక్కరోజు వస్తుందంట. లాస్ట్ ఇయర్ అదే లెక్కలేసారు. అంటే అంతలాగా ఏమైపోతుంది? మద్యం అమ్ముడిపోతుంది.
వారు నలుగురు కూర్చుని మందు తాగుతుంటే అదే సంతోషం అనుకుంటారు. కానీ సంతోషం అంటే ఏంటి? సంతోషం అంటే ఆరోగ్యం కదా. సంతోషం అంటే మన కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉండడమే కదా సంతోషం. ఏంటి, కుటుంబంలో ఒకరు చనిపోయారు అనుకోండి, ఆ కుటుంబం అంతా ఎంతలా దుఃఖిస్తుంది ఒకసారి ఆలోచించండి. అంటే ఈ దుఃఖాలు లేదంటే కుటుంబంలో ఎవరికొన్న రోగం వచ్చింది అనుకోండి, ఆ కుటుంబానికి ఎంత బాధ ఉంటుంది. కానీ అందరూ ఆరోగ్యంగా ఉండి అందరూ సంతోషంగా ఉంటే అప్పుడు కదా సంతోషం వచ్చేది. ఇదిగో దేవుడు ఏమంటున్నాడంటే, నా లేఖనముల యందు మీకు ఆనందం, నిత్యజీవం, సంతోషం. అంటే మన యొక్క తలంపులు ఎలా ఉండాలంటే దేవుని యొక్క ఉద్దేశాల్లోకి వెళ్ళడానికి మనం ప్రయత్నించాలి. ఇదిగో భవిష్యత్ కాలంలో దేవుడు మనకి ఇవ్వబోతున్న దాని గురించే మనం ఆలోచించాలి. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఇది ఏం చెప్తున్నారంటే, ఇదిగో ఈ లోకం కోసం మీరు ఆలోచించకండి. అంటే పైనున్న వాటి కొరకే వెతకాలి. మన ఆలోచన అంతా కూడా చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. మరి సహోదరులు అది చెప్పుంటే బాగుండనేసి నాకు అనిపించింది. ఎందుకంటే మరి చాలా విషయాలు ఆయన చెప్పారు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. 3వ అధ్యాయం 20వ వచనం. మన పౌరస్థితి పరలోకమందు ఉన్నదని, అక్కడ నుండి మన పౌరస్థితి ఎక్కడుందండి? పరలోకమందు ఉన్నది. మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. పౌరస్థితి అంటే ఏంటి? ఇప్పుడు నా పౌరస్థితి ఏంటంటే, మన అడ్రస్ ఏంటి? బంగారంపాలెం. ఎక్కడికైనా వెళ్ళాం అనుకోండి, ఒడిశా వెళ్ళాం అనుకోండి, లేదా హైదరాబాద్ వెళ్ళాం అనుకోండి, లేదా చెన్నై వెళ్ళాం అనుకోండి, మీ ఊరు ఎక్కడైనా అడుగుతారా లేదా? ఇక్కడ మన దగ్గర పని చేయడానికి వస్తూ ఉంటారు చాలామంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? పనాల జార్ఖండ్ నుంచి వచ్చాను, పనాల రాజస్థాన్ నుంచి వచ్చాను, పనాల ఒడిస్సా నుంచి వచ్చాను, మహారాష్ట్ర నుంచి వచ్చాను. అంటే వాళ్ళ పౌరస్థితి అది. ఇప్పుడు యేసుక్రీస్తులో పుట్టిన మనము, నూతనంగా పుట్టిన మనము, మన పౌరస్థితి ఎక్కడుందట? మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే మీరు దేనికోసం వెతకాలంటే పైన వాటి కోసమే వెతకండి. మన పౌరస్థితి ఎక్కడ ఉంది అంటే పరలోకంలో ఉంది. ఇప్పుడు మన పౌరస్థితి పరలోకంలో ఉంది. దానికోసం బ్రతికేవారు ఎలా ఉంటారట? చూడండి, రోమపత్రిక, పైలోక కోసం జీవించే విధానం. రోమపత్రిక 14వ అధ్యాయము 8వ వచనం. త్వరగా ముగించుకుందాం. మనము బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభు కోసమే చనిపోచున్నాము. కాబట్టి బ్రతికినను చనిపోయినను ప్రభు వారమై ఉన్నాము. మనం బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభు కోసమే చనిపోచున్నాము. అంటే ఇలా బ్రతకాలి. యేసుక్రీస్తే మన జీవితం అనుకో బ్రతకాలి. దేవుడే, నేను దేవుడి కోసమే బ్రతకాలి, నేను దేవుడి కోసమే నా జీవితాన్ని అంకితం చేస్తున్నాను అంటే ఆయన నమ్మితే నాకు ఆ నిత్యరాజ్యం ఉంటుంది అని మనం ఆలోచించారట. చూడండి మరొక మాట, మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనంలో ఏం చెప్తున్నాడండి? హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుడిని చూచెదరు. ఇప్పుడు దేవుడిని మనం చూడాలంటే హృదయ శుద్ధి గలవారుగా మనం జీవించాలి. చూడండి మరొక సందర్భం, రోమాపత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో, 12వ అధ్యాయం 2వ వచనంలో, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తాన్ని పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు నూతన మగునొకటి వలన రూపాంతరం పొందుడి. అంటే ఉత్తమమును అంటే దేవుని చిత్తాన్ని ఎరిగి మనం ఏం చేయాలి? ఈ లోక సంబంధులుగా మనం జీవించరాదు. కనుక ప్రియమైన దేవుని వారలారా, ఇదిగో యేసుక్రీస్తు ప్రభుల వారు దేనికోసం జీవించారనంటే, దేనికోసం జీవించారు? ఇదిగో ప్రభువా, నీ చిత్తాన్ని భూమి మీద నెరవేర్చడానికి నేను వచ్చి ఉంటుంది. అంతేనా? నన్ను పంపును వాని చిత్తం అంటే దేవుడి దగ్గర నుంచి అయినా ఇది భూమి మీద ఆయన చిత్తాన్ని నెరవేర్చి ఆయన తను చాలించినట్టుగా మనం చూస్తాం. మనం అంటే ఎప్పుడు కూడా ఏం మనం చేయాలంటే
మన ఆత్మ పరిశీలన మనం చేసుకోవాలి. ఇలా దేవుళ్ళకి వచ్చిన మనం ప్రతిరోజు కూడా మనం ఏం చేయాలంటే, అసలు నేను దేవునిలో ఎందుకు బ్రతుకుతున్నాను? పరలోకం కోసం బ్రతుకుతున్నాను. అంటే ఈ కష్టం, ఈ శ్రమ, ఈ దేనికోసం అంటే ఇది దేవుడు ఉండే లోకం కోసం. అంటే ఈ భూమి మీద ఉండే బ్రతుకు కోసం కాదు, పైనుండే లోకమైన గమ్యస్థానం అనేసి మనం ఏం చేయాలి? ప్రతిరోజు మనం ప్రార్థనలో వాటిని జ్ఞాపకం ఉంచుకోవాలి. మరి యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా ఏం చెప్తున్నారంటే, ఇది మన పరలోకంలో మీకు నివాస స్థలాలు ఏర్పాటు చేస్తున్నాను అంటున్నారు. చూడండి ఆ మాట కూడా 14వ అధ్యాయం యోహాను సువార్త 14వ అధ్యాయం 2-3 వచనాలు. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. లేని ఎడల నేను మీకు తెలుపుదును. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోవుదును. అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు ఏం చేస్తున్నారండి? స్థలాలు సిద్ధపరచడానికి వెళ్తున్నారు. నేను మరలా నేనుండే స్థలంలోనే మిమ్మల్ని కూడా తీసుకుని వెళ్తాను అంటున్నాడు. ఏంటి? ఆయన ఈ భూమి మీద దేన్ని సంపాదించుకోలేదండి. ఆయన సంపాదించిందంతా కూడా దేవుని యొక్క కీర్తి, దేవుని చిత్తం. అంటే నేనుండే స్థలానికి మిమ్మల్ని కూడా తీసుకుని వెళ్తాను అంటే ఎక్కడికి వెళ్ళిపోయాడు అంటారు? శిష్యులందరూ చూస్తుండగా ఆయన ఆకాశము పైకి వెళ్ళిపోతున్నట్టుగా, తర్వాత మేఘం వారిని కమ్మగా చూస్తాం. అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు భూమి మీదకి వచ్చినప్పుడు, ఆయన బాప్తిజం తీసుకున్నప్పుడు పరలోకంలో నుంచి ఒక శబ్దం, అంటే పైనుంచి వస్తుంది ఆ శబ్దం. ఇదిగో మనమందరం కూడా పైకి వెళ్ళిపోవాల్సిన వారు. ఇదిగో పాతాళం అంటే ఎక్కడుందో మనం అంటే చూపించలేం, కానీ దాని గురించి మనం కిందనుంది అని చెప్పాలి. కానీ పరలోకం అంటే పైన ఉందనేసి ఈజీగా మనం చెప్పొచ్చు. అంటే దేవుడి లోకాలకు మనం వెళ్ళాలి, దేవుడి లోకాలకు మనం చేరాలి. ఇదిగో యేసుక్రీస్తు ప్రభువుల వారు కూడా ఏం చెప్తున్నారంటే, పరలోకంలో మీకు అనేక నివాస స్థలాలు ఉన్నాయి. దేవుడి దగ్గర అనేక నివాస స్థలాలు ఉన్నాయి. ఆ నివాస స్థలాలు మీరు ఎలా ఉండాలంటే, ఇదిగో మీరు ఆకలి లేకుండా ఉండొచ్చు, దాహం లేకుండా ఉండొచ్చు, మరణం ఉండదు, వేదన ఉండదు, కష్టం ఉండదు, సుఖం ఉండదు. ఈ భూమి మీద ఏ విషయాల్లో మీరు ఇబ్బందులు పడుతున్నారో ఆ ఇబ్బందులు ఏవి అక్కడ ఉండవు. చూడండి మత్తయి సువార్త 16వ అధ్యాయం. ఒకవేళ మనము ఇవన్నీ మరిచిపోయి మనం ఈ లోకం కోసం ఆలోచిస్తే, అంతకంటే మరొక 26వ వచనం. ఒక మనుషుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనం? ఒక మనుషుడు తన ప్రాణమును ప్రతిగా ఏమి ఇవ్వగలడు? అంటే లోకమంతా సంపాదించుకుంటే ఏంటి? ఈ లోకమంతా సంపాదించుకొని మరి దేవుడి లోకాలు పోగొట్టుకుంటే ఇది ఏం ప్రయోజనం? చివరిగా ఏప్రిల్ రాసిన పత్రిక 13వ అధ్యాయం 14వ వచనం. ఏప్రిల్ రాసిన పత్రిక 13వ అధ్యాయము 13వ వచనం నుంచి మనం చదివితే, కాబట్టి మనం ఆయన యందు భరించును, శిబిరము వెలుపలికి ఆయన వద్దకు వెళ్ళుదము. నిలువరమైన పట్టణము మనకిక్కడ లేదు, కానీ ఉండబోచున్న దానికోసము ఎదురు చూచుచున్నాము. అంటే మన పర్మనెంట్ నివాస స్థలం ఎక్కడుందంటే, మన పౌరస్థితి పరలోకంలో ఉన్నది. ఇప్పుడు దానికోసం మనం ఏం చేస్తున్నామంటే ఎదురు చూచుచున్నాము. ఇదిగో దేవుడు ఇచ్చిన దేవుని చేత యేసుక్రీస్తును నూతన పరిచిన మనం అందరం కూడా ఇదిగో ఒక నూతన సృష్టిలో మనం ఏం చేయాలి? బ్రతకాలి. ఆ రాజ్యం కోసం మనం బ్రతకాలి. ఈ లోకం కోసం మన ఆలోచనలు ఉండకూడదు, ఈ లోకం కోసం మన తలంపులు ఉండకూడదు, ఈ లోకము మర్యాదను అనుసరించి మనం నడుచుకునకూడదు. ఈ లోకమును మర్యాదను మనం అనుసరించామనుకోండి, ఈ లోకం కోసమే మనం ఆయాసపడ్డాం అనుకోండి, దేవుడు మనలో ఉండడని లేఖనం చెప్తుంది. కనుక మనం అందరం కూడా దేవుని మాటను మన హృదయాల్లో ఉంచుకుని
మనం నిరంతరం కూడా మరణించినంత వరకు కూడా ఇదిగో దేవుని రాజ్యాన్ని చేరుతామని ఒక కాన్ఫిడెంట్ అనేది మనలో ఉండాలండి. ఎందుకంటే ఈ మన కళ్ళ ముందు చూసేటప్పుడు వీరు ఏమైపోతున్నారు, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు అనే ఆలోచన మనకు ఉండకుండా నిజంగా యేసుక్రీస్తులో సంపూర్ణంగా మనం ఎదగబడి ఆ నిత్య రాజ్యాన్ని మనం అందరూ పొందుకోవాలని కోరుకుంటూ ఈయన మాటలు ముగిస్తున్నాను.